శోభిత ధూళిపాల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా హైలైట్ గా మారిన పేరు. అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత శోభిత ధూళిపాల రేంజ్, క్రేజ్ రెండు మారిపోయాయి. ఒకప్పుడు శోభిత ధూళిపాల అంటే కేవలం హీరోయిన్ మాత్రమే, కానీ ఇప్పుడు అలా కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ బడా స్టార్ హీరో ఇంటి కోడలు, స్టార్ హీరో భార్య. అందరూ ఇదే విషయాన్ని హైలైట్ చేసి మాట్లాడుకుంటున్నారు. అయితే అలాంటి అక్కినేని ఇంటి కోడలకు ఘోరమైన అవమానం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు కొందరు అక్కినేని హేటర్స్. ఈ మధ్య కాలంలో శోభిత ధూళిపాలకు సంబంధించిన రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి, బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా సమంతకు విడాకులు ఇచ్చేసి నాగ చైతన్య మంచి పని చేశాడని శోభిత ధూళిపాల రావడం వల్ల ఆయనకు మంచి మంచి హిట్ తన ఖాతాలో పడుతున్నాయి అంటూ శోభిత అక్కినేని పేర్లు ఇంకా హైలైట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బడా బడా సినిమాలో శోభిత ధూళిపాలకు అవకాశం ఇవ్వాలి అంటూ కొంతమంది డైరెక్టర్లు బాగా ట్రై చేస్తూ ఉండగా, స్టార్ హీరోలు మాత్రం ఆమెకు అవకాశాలు వద్దే వద్దు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కీలకమైన పాత్ర కోసం శోభిత ధూళిపాలని అనుకున్నారు మేకర్స్. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆమెను వద్దే వద్దు అంటూ రిజెక్ట్ చేశారట. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ కూడా శోభిత ధూళిపాలకు తమ సినిమాలో వద్దు అంటూ తెగేసి చెప్పేశారట. స్టార్ హీరో భార్య అయిన కారణంగానే ఇలా రిజెక్ట్ చేశారని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఆమె అసలు హీరోయిన్ మెటీరియలే కాదు, అలాంటి బ్యూటీని సినిమాలో ఎలా పెట్టుకుంటాం అన్న ఉద్దేశం కారణంగానే ఆ హీరోలు రిజెక్ట్ చేశారంటూ ఘాటుగా మాట్లాడుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు, కానీ స్టార్ హీరోలు శోభిత ధూళిపాలను సినిమాల్లో పెట్టుకోకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారంటూ అక్కినేని హేటర్స్ ఓ రేంజ్ లో ఈ వార్తను బాగా వైరల్ చేస్తున్నారు. దీంతో అక్కినేని ఇంటి కోడలు పరువు పోయినట్లయింది. మరి ఈ హీరోలు శోభిత ధూళిపాలను ఏ సినిమాలో పెట్టుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.